600 కోట్లతో తెలంగాణ భవన్ ఢిల్లీలో నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో పూర్తి చేసేలా వ్యూహరచన త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో 600 కోట్లతో తెలంగాణ భవన్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఫైనల్ చేయనున్నారు. ఒకే చోట 3 ఎకరాల్లో సీఎం గవర్నర్ గెస్ట్ హౌస్, మరొక చోట 5 ఎకరాల్లో రాష్ట్రం నుంచి వచ్చే నేతలకు గెస్ట్ రూములు నిర్మించనున్నారు. వీటిని 2 ఏళ్ల లోపు కంప్లీట్ చేసేలా సర్కార్ వ్యూహరచన చేస్తున్నది. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇది మేనిఫెస్టోకు సంబంధం లేని ఒక అంశం. ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉండాలి, అది శాశ్వత భవనం ఉండాలి కాదంటలేం. ఇప్పటికిప్పుడు అక్కడ భవన్లు ఉన్నాయి ఆల్రెడీ. తెలంగాణకు సంబంధించిన నేతలకు అక్కడ వసతి గృహాలు ఉన్నాయి. వాళ్ళు పోతే పడుకోవడానికి, వాళ్ళు పోతే తిని ఉండడానికి ఉన్నాయి. మూసీ సుందరీకరణ పేరుతోటి 1,00,000 కోట్లను పక్కకు పెట్టిండు. ఆ 1,00,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లను చేసిండు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ మధ్య ఇక్కడ హైకోర్టు కడతామనే ఒక పేరుతోటి 2,000 కోట్లు పక్కన పెట్టిండు. అది మేనిఫెస్టోలో లేదు. కాకపోతే అది ఎప్పటి ఒక డిమాండ్గా ఉన్నది. కొత్త హైకోర్టు కావాలి, స్థలం సరిపోతలేదు అనే ఒక డిమాండ్ ఉన్నది. దానికి సంబంధించి ఆలోచనలు ఉన్నాయి. దానికి ఒక 2,000 కోట్లు పక్కన పెట్టిండు. దీనికి ఒక 600 కోట్లు అంటాడు. మూసీ నదికి ఒక 1,50,000 కోట్లు అంటాడు. ఇట్లా చూడు, ఏదైతే మేనిఫెస్టోలో ఇవ్వని ఉన్నాయో వాటిని ముందటేసుకొని ఏదైతే పైసలు వస్తాయో, ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుంటే 4 డబ్బులు మిగులుతాయో అవి వాటి మీద దృష్టి పెట్టాడు. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టలేదు. అదేవిధంగా 418 హామీల మీద దృష్టి పెట్టలేదు. ఇగో ఇలాంటి వాటితోటి వాళ్లకు, ఆ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లకు పైసలు మిగిలే పనులను ముందటేసుకున్నాడు. ఇది ఆయన పనితనం.